సెకండ్ టాపిక్ చూస్తున్నాం. తెలంగాణలో ఇంతటి దారిద్ర్యం ఎప్పుడూ లేదని అన్నదాతలు ఆక్రోశిస్తున్నారు. పొంతన లేని వ్యవసాయ శాఖ లెక్కలతో అవస్థలు పడుతున్నామని రైతులు గగ్గోలు పెడుతున్నారు. తెల్లవారుజామున 4 గంటల నుంచే పడికాపులు కాయాల్సి వస్తుందని, తిండి తిప్పలు లేకుండా అగచాట్లు పడాల్సి వస్తుందని మహిళలు, వృద్ధులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలా ఎరువుల కొరత తెలంగాణలో రోజు రోజుకి తీవ్రతరం అవుతోంది. అటు కొన్ని చోట్ల తోపులాటలు, ఘర్షణలు కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. పంటకు అవసరమైనటువంటి సమయంలో యూరియా దొరక్క రైతులు కష్టాలు పడుతున్నారు. మార్కెట్లో యూరియా ఎప్పుడు వస్తుందా అన్న ఆశతో ఎరువుల దుకాణాల వద్దే రైతులను పడిగాపులు కాస్తున్నారు. యూరియా లభ్యతపై వ్యవసాయ శాఖ చెబుతున్నటువంటి లెక్కలకు వాస్తవ పరిస్థితికి పొంతన ఉండకపోవడంతో రైతులు విలవిల్లాడుతున్నారు. కొన్ని చోట్ల యూరియా లోడ్ వస్తుందని తెలుసుకున్నటువంటి రైతులు తెల్లవారుజాము నుంచే కేంద్రాల వద్ద ఎదురుచూపులు చూస్తున్నారు. వీటి కోసం లైన్లు వేసేందుకు రైతుల మధ్య తోపులాటలు, స్వల్ప ఘర్షణలు జరుగుతున్నాయి. తెలంగాణలో ఇంతటి దారిద్ర్యం ఎప్పుడూ లేదని అన్నదాతలు ఆక్రోశిస్తున్నారు. పొంతన లేని వ్యవసాయ శాఖ లెక్కలతో అవస్థలు పడుతున్నామని రైతులు గగ్గోలు పెడుతున్నారు. తెల్లవారుజామున 4 గంటల నుంచే పడికాపులు కాయాల్సి వస్తుందని, తిండి తిప్పలు లేకుండా అగజట్లు పడాల్సి వస్తుందని మహిళలు, వృద్ధులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలా ఎరువుల కొరత తెలంగాణలో రోజురోజుకి తీవ్రతరం అవుతోంది. అటు కొన్ని చోట్ల తోపులాటలు, ఘర్షణలు కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. పంటకు అవసరమైనటువంటి సమయంలో యూరియా దొరక్క రైతులు కష్టాలు పడుతున్నారు. మార్కెట్లో యూరియా ఎప్పుడు వస్తుందా అన్న ఆశతో ఎరువుల దుకాణాల వద్దే రైతులను పడిగాపులు కాస్తున్నారు. యూరియా లభ్యతపై వ్యవసాయ శాఖ చెబుతున్నటువంటి లెక్కలకు వాస్తవ పరిస్థితికి పొంతన ఉండకపోవడంతో రైతులు విలవిలాడుతున్నారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రంగాచారి అందిస్తారు. రంగాచారి చెప్పండి. రవికాంత్ చెప్పండి. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఇదే పరిస్థితి కనిపిస్తా ఉంది. యూరియా కోసం తిప్పలు పడేటువంటి దుస్థితి మనకు కనిపిస్తా ఉంది. ఎక్కడ చూసినా కూడా వరంగల్ జిల్లా కావచ్చు, భూపాలపల్లి జిల్లా కావచ్చు, ములుగు జిల్లా కావచ్చు, మహబూబాబాద్ జిల్లా కావచ్చు, జనగామ జిల్లా కావచ్చు, ఇలా ఎక్కడ చూసినా కూడా రైతాంగం అయితే రోడ్డు ఎక్కితే తప్ప ఒక బస్తా యూరియా దొరికేటువంటి సందర్భమే కనిపించడం లేదు. ప్రతి రోజు ఇదే విధంగా తిప్పలు పడాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇవాళ కూడా మనం చూసినట్టయితే పర్వతగిరి మండలానికి సంబంధించినటువంటి మండల కేంద్రంతో పాటు ఇటు పర్వతగిరి మండలంలో ఉన్నటువంటి కల్లెడ సొసైటీ దగ్గర తెల్లవారుజాము నుంచే రైతాంగం ఇబ్బందులు పడుతూ కనిపించారు. అంటే వాళ్ళంతా కూడా అర్ధరాత్రే యూరియా బస్తాల కోసం ఇల్లును విడిచిపెట్టి అక్కడ సొసైటీల దగ్గరికి వచ్చినటువంటి పరిస్థితి. పర్వతగిరి సొసైటీ కావచ్చు, కల్లెడ సొసైటీ దగ్గర. మరోవైపు వీళ్ళంతా కూడా ఆ బస్తాలు వచ్చే క్రమంలో ఒక ఉద్రిక్తమైనటువంటి వాతావరణం కనిపిస్తా ఉంది. ఎందుకంటే ఆ బస్తా నాకు దొరుకుతుందో లేదో అన్నటువంటి ఆందోళనలో క్యూ లైన్లలో ఒకరినొకరు నెట్ వేసుకోవడం వల్ల తోపులాట జరుగుతా ఉంది. కింద పడ్డటువంటి మహిళలకు కూడా సహాయాలు అవుతున్న సందర్భం మనకు కనిపిస్తా ఉంది. ఇవాళ పర్వతగిరిలో ఈ సిచ్యువేషన్ వరంగల్ జిల్లాకు సంబంధించి ఉంటే, మరోవైపు నర్సంపేట మండలం ఇటికాలపల్లి ప్రాథమిక వ్యవసాయ కేంద్రం దగ్గర 365 జాతీయ రహదారి మీద రైతులు రాస్తారోకో ధర్నా నిర్వహించినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఉదయం నుండి క్యూ లైన్ లో నిలబడినటువంటి రైతులు సరిపడా యూరియా అందక ఆందోళనతో వాళ్ళంతా కూడా నిరసన వ్యక్తం చేసిన పరిస్థితి. ఇచ్చిన సమయానికి యూరియా ఇవ్వకపోతే ఏం లాభం అన్నటువంటి అంశాన్ని రైతులు తమ ప్రశ్నగా రాష్ట్ర ప్రభుత్వానికి స్పందిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాము. యూరియా ఇప్పుడు వేయకపోతే ఆ పంట పూర్తిగా నష్టపోవాల్సి వస్తుంది, దిగుబడి తగ్గుతుంది అన్నటువంటి ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు. వెంటనే సరిపడినంత యూరియా ఇవ్వాలని అక్కడ రైతులు కూడా డిమాండ్ చేస్తున్నారు. ఇక వరంగల్ నగరంలో మనం చూసినట్లయితే ఇలా పిహెచ్ఎస్ కేంద్రం మిల్స్ కాలనీ పక్కనే ఉంటుంది. అక్కడ కూడా యూరియా కోసం రైతులు బారులు తీరినటువంటి పరిస్థితి. టోకెన్ల పద్ధతిలో ఇస్తుండడంతో తమకు వస్తుందో రాదో అన్నటువంటి ఆందోళన రైతులు వ్యక్తం చేశారు. మరోవైపు జయశంకర్ భూపాలపల్లి జిల్లా మనం చూసినట్టయితే ఇటు గణపురం మండలం చెల్పూర్ గ్రామంలో రవికాంత్ అసలు రావాల్సిన యూరియా ఎంత, అసలు ఇక్కడ ఎంత అవసరం ఉంది, దానికి సంబంధించి ఏమైనా అధికారులు లెక్కలు చెప్తున్నారా లేకుంటే అసలు ఏంటి?
అధికారులు ఎక్కడా కూడా ఈ జిల్లాకు సంబంధించి ఇంత యూరియా కావాలి, ఇంత వచ్చిందని నోరు విప్పేటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే ఎక్కడ చూసినా యూరియా కొరత తీవ్రంగా కనిపిస్తోంది. మరో 10 రోజుల్లో ఇంకా యూరియా సంక్షోభం తలెత్తిన అవకాశం కనిపిస్తా ఉంది. ఎందుకంటే 2వ దఫా యూరియా వేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. అంటే యూరియా కూడా ఏ దశల్లో రైతులు వేస్తారో మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ప్రధానంగా నారు వేసిన తర్వాత దానికి ముందు దుక్కి మందు వేసిన తర్వాత నారు పోసిన తర్వాత ఒక 15 రోజులకు ఒకసారి యూరియా వేస్తారు, మరొక దఫా 30-40 రోజులకు, ఈ విధంగా ఒక 3-4 సార్లు రైతు యూరియా వేసేటువంటి పరిస్థితి ఉంటుంది. అది ఒక మోతాదులో వేయాల్సి, దాని ప్రకారంగా రైతు వేస్తూ ఉంటాడు. ఎందుకంటే యూరియా ఖచ్చితంగా మనిషికి ఆహారం ఏ విధంగా పనిచేస్తుందో యూరియా ఆ విధంగా పంటకు పనిచేస్తుందని రైతాంగం అంతా కూడా చెప్తా ఉంటారు. ఎందుకంటే ఆ పంట ఎదగాలంటే, ఆ దిగుబడి రావాలంటే యూరియా అనేది కీలకంగా ఉంటుంది. 60 రోజులు అవుతా ఉన్నా కూడా ఒకసారి కూడా యూరియా వేయనటువంటి రైతులు కూడా కనిపిస్తా ఉన్నారు. దుఃఖం అయితే వర్ణనాతీతంగా ఉంది. చాలా ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికీ మా పంటకు యూరియా వేయకపోతే పూర్తిగా ఆ పంట చేతికి రాదు అన్నటువంటి ఆవేదన అయితే వ్యక్తం చేస్తా ఉన్నారు. ఎక్కడికక్కడ ఇవాళ కూడా తమ ఆందోళనలు అయితే రైతులు కొనసాగించారు. స్టేషన్ గన్పూర్ పిఎస్సిఎస్ కేంద్రం దగ్గర కూడా ఇవాళ బారులు తీరి కనిపించినటువంటి పరిస్థితి. అసలు రైతాంగం సమస్య తెలుసుకోవడానికి మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య కూడా అక్కడికి వెళ్ళి ఆయన కూడా స్వయంగా రైతుగా ఉన్నటువంటి పరిస్థితిలో అసలు యూరియా పరిస్థితి ఏంది, రైతాంగం ఇబ్బందులు ఎందుకు తెలుసుకోవడానికి ఆయన భార్యతో కలిసి క్యూ లైన్ లో నిలబడ్డటువంటి క్రమం చూస్తా ఉన్నాము. ఉదాహరణ మనం చెప్పుకున్నట్టయితే ఇదే స్టేషన్ గన్పూర్ పిఎస్సిఎస్ కేంద్రానికి సంబంధించి మొత్తం ఇవాళ 400 బస్తాలు కేటాయిస్తే అక్కడ దాదాపు 800 మంది రైతులు కనిపిస్తా ఉన్నారు. అంటే ఒక బస్తా మాత్రమే ఇచ్చే సందర్భంలో 800 మంది రైతులు వస్తే 400 మందిని మళ్ళీ వెనక్కి పంపించే పరిస్థితి కనిపిస్తా ఉంది. పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం యూరియా విషయంలో విఫలమైందని రాజయ్య కూడా చెప్పడం జరిగింది. తెలంగాణ రాష్ట్రానికి సుమారు 9 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా అవసరమైతే ఇప్పటి వరకు రాష్ట్రానికి 5 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా కూడా రాలేదని రాష్ట్ర ప్రభుత్వం మీద ఆగ్రహం వ్యక్తం చేసిన సిచ్యువేషన్ కూడా కనిపిస్తోంది. థ్యాంక్ యూ రవికాంత్.